ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. प्लीज सर मेरी बच्ची वो एडमिट है, मुझे 2-3 दिन का टाइम दो घर खाली करने के लिए प्लीज. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గిరిజ గారు, ఎనస్థియాలజిస్ట్ అండ్ ఫిట్నెస్ అండ్ హెల్త్ కోచ్. మేడం ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. అహ్మదాబాద్ ఇన్సిడెంట్ పైన ఒక అప్డేట్ అయితే వచ్చింది. చూస్తున్నాం చాలా మంది బాధితులు, ఒక్కొక్కరికి బయటకి ఒక్కొక్క స్టోరీ వస్తుంది. అనుకోకుండా ఎక్కిన వాళ్ళు కొంతమంది, ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళు కొంతమంది. అయితే ఈరోజు ఒక అప్డేట్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. మేడంతో మాట్లాడదాము, దీనిపైన ఏం మాట్లాడతారు. నమస్తే అండి. నమస్తే అండి నవీన గారు. గిరిజ గారు, ఇప్పుడు అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ మీరు చూసే ఉంటారు, ఫాలో అవుతున్నారు. సో డాక్టర్ అనిల్ది ఆయన వీడియో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నాకు టైం ఇవ్వండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను ఇప్పుడు ఖాళీ చేయమంటే నేను ఖాళీ చేయలేను అంటున్నారు. అంటే అక్కడ సిబ్బందిని ఏదైతే హాస్టల్లో బీజే మెడికల్ కాలేజ్లో ఫ్లైట్ పడిందో, సో సిబ్బంది అనేది ఖాళీ చేయమంటున్నారు. సో ఒక్కసారి మరి డాక్టర్ అనిల్ మాటలు మరి ఎలా తీసుకోవచ్చు అంటారు, ఒకసారి చెప్తారా మీరు దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సుమన్ టీవీకి ధన్యవాదములు, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అయితే జరిగిన ఇన్సిడెంట్లో అన్నీ సడన్గా జరిగినాయి. సడన్గా జరిగినప్పుడు డాక్టర్ వాళ్ళ పాప కండిషన్ అలా ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆ రోజు 2 o'clock చెప్పారు, 8 o'clock అంతా తాళాలు వేసేస్తాము, అంతలో మీరు తీసుకుంటారా, సామాన్లు తీసేసుకోండి, లేకపోతే తాళాలు వేసేస్తాము అని అన్నారు. అంటే ఒక పక్క పాప హెల్త్ కండిషన్ బాగాలేదు, ఇద్దరు డాక్టర్స్ వీళ్ళు. సో వీళ్ళు వేరే పేషెంట్కి సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళ పాపని చూసుకోవాలి. అండ్ ఇంత సడన్గా ఇంట్లో ఆల్మోస్ట్ హాఫ్ బర్న్ అయిపోయింది ఉండే సామాన్లన్నీ. సో వాళ్ళు చెప్పడం వింటుంటే సామాన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇంట్లో స్టఫ్ చేసి పెట్టేశాము, ఇవన్నీ నేను ఒక్కసారిగా ఎలా తీయగలను, నాకు కాస్త టైం ఇవ్వండి. ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధేసింది. అయితే కండిషన్ అంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు. అలాంటి ఘోరమైన ఇన్సిడెంట్ మనకు ఎక్కడ చూడలేదు, అనుకోకుండా ఇంత ఘోరమైన ప్రమాదం అనేది మనము ఆలోచించము. కాబట్టి మనకు టైం ఇవ్వడంలో కాస్త అర్థం ఉంది. ప్రాబబ్లీ అంత ఆలోచించకుండా ఆ డెడ్ లైన్ని పెట్టినట్టు ఉన్నారు. ఎప్పుడైతే డాక్టర్ ఎక్స్ప్రెస్ చేసుకున్నారో మేబీ స్పందించి దాన్ని ప్రొలాంగ్ చేస్తే మంచిది. అంత త్వరగా ఖాళీ చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నేను ఆల్రెడీ 20 years నుంచి ఇక్కడ ప్రొఫెషనల్లో ఉన్నాను, అర్థం చేసుకోండి, పాప కండిషన్ బాగాలేదు, నాకు ఎవరు లేరు, నేను అక్కడ జరిగిన స్టూడెంట్స్ ఎవరికైతే దెబ్బలు తగిలాయో వాళ్ళకు కూడా ఆయన ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాడు. సో యాజ్ ఎ డాక్టర్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా కొంతమంది అక్కడి నుంచి బయటకు కూడా వచ్చేస్తున్నారు. మేడం, ఒక్క విషయం చెప్పండి గిరిజ గారు, ఇప్పుడు ఈ ప్లేన్ క్రాష్లో చాలా ఫ్యామిలీస్ మనం చూసాం, అంటే ఇంకా డెడ్ బాడీస్ బయటకు వస్తున్నాయంట ఒక్కొక్కటిగా. ఎవరు డెడ్ బాడీ ఏంటి అనేది కూడా తెలీదు. అక్కడికి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆ మార్చరీ దగ్గర కానీ DNA టెస్టులు చేసే దగ్గర కానీ చూస్తే ఎంత బాధగా ఉందంటే, వాళ్ళందరూ ఏ బాడీ ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. ఇది నా కొడుకుది, ఇది నా కూతురు, వీళ్ళు నా వాళ్ళు అని చెప్పుకోవడానికి కూడా అక్కడ ఛాన్స్ లేదంట. అసలు ఎవరి హెడ్, ఎవరి లెగ్, ఎవరి కాలు వస్తుంది, ఎవరి చేతి వస్తుందో తెలియట్లేదు అక్కడ. అంటే ఓవరాల్గా ఈ ప్లేన్ క్రాష్ సంబంధించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకోలే, అసలు చాలా ఘోరమైన కండిషన్. అంటే ఒక్కసారిగా అంటే మనమే గన ఊహించుకుంటే, ఇప్పుడు నేను ఒక డాక్టర్గా నేను చదువుకునే టైంలో హాస్టల్లో ఉండేదాన్ని. ఒకవేళ హాస్టల్ పైన అంటే నన్ను నేను ఊహించుకుంటేనే నాకు గుండె జల్లం ఉంటుంది, అంటే నిద్ర పట్టదు. అలాంటి ఇన్సిడెంట్ ఇలా అంటే జస్ట్ అలా టేక్ ఆఫ్ అయింది, అలా పడిపోయింది, సెకండ్స్ లో పడిపోయింది. అంటే లోపల ఆలోచించుకుని ఆ టైం కూడా లేదు లోపల ఉండే వాళ్లకు, బయటికి ఎలా వెళ్ళాలి, లేక ఈవెన్ పైలట్ కూడా తెలియదు అది. బికాస్ మేడే కాల్ చేశారు అండ్ ఇమీడియట్లీ లాస్ట్ కాంటాక్ట్ అన్నమాట. అంటే అతనుకు తెలియట్లేదు. ఇంకా అక్కడ ఉండే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 30 seconds లో మొత్తం జరిగిపోయింది. ఇట్స్ లైక్ వెరీ హారిబుల్ ఇన్సిడెంట్. అండ్ ఇక్కడ మనకు బాడీస్ గన చూస్తే ఇట్ చార్డ్, మొత్తం కాలిపోయాయి. అసలు ఇంకా దాంట్లో 1,25,000 లీటర్ల ఫ్యూయల్ పోయింది. దాని పొగ వల్లనే అర్థము డిస్ట్రాయ్ అయిపోవచ్చు. కౌశం గిరిజ గారు, మీరు యాజ్ ఎ డాక్టర్ గా, అందులో ఒక డాక్టర్ ఫ్యామిలీ కూడా ఉంది, మరి లండన్ లో వాళ్ళు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, ప్రొఫెషనల్ పరంగా 3 పిల్లలతో బయలుదేరారు, మొత్తం ఫ్యామిలీ కూడా అందులో చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ మాటలు వింటే అసలు నా కొడుకు, కోడలు, నా మనవలు అందరూ వెళ్ళిపోయారు అని చెప్పి ఆయన బాధ మామూలు విషయం కాదు. అసలు ఒక ఫ్యామిలీ వాళ్ళ సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నారు, ఎంత హ్యాపీగా వెళ్తున్నాం అని చెప్పేసి. మరి
వాళ్ళది ఒకసారి మీరు ఏం చెప్తారు వాళ్ళ గురించి? ఏం చెప్పాలి నవీన, అది చూస్తూ ఉంటేనే అంటే ఎంతో అతను లండన్ లో ఉన్నారు, అతను సెటిల్ అయ్యారు, సెటిల్ Yes. అయిన తర్వాత వైఫ్ జాబ్ ని రిజైన్ చేపించారు, తను ఒక డాక్టర్. సో రిజైన్ చేపించి 3 పిల్లలు. సో వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళ లైఫ్ Life. స్టార్ట్ అవుతుంది, ఇంకా ఫ్యామిలీ యునైట్ అవుతుంది అని తను ఒక సెల్ఫీ తీసి బాయ్ బాయ్ ఇండియా Yes. అని చెప్పి తను చిన్న వాళ్ళ పిల్లలు. ఫ్యామిలీ మెంబర్స్ కి పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్లీ 30 seconds లో లైఫ్ మొత్తం స్మాష్ అవ్వడము అంటే Yes. చాలా చాలా బాధేస్తుంది అసలు. అంటే ఎక్కడ లైఫ్ మనం ఇంత తపన పడుతూ ఉంటాము, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, మనకి ఎండ్ అనేది ఎప్పుడు ఉందో తెలియదు, భగవంతుడు Yes. ఎప్పుడు రాశాడో తెలియదు. యాజ్ అ హెల్త్ అండ్ ఫిట్నెస్ కోచ్ గా అగ్జయ్ గారు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చాలా పెద్దదే అంట, ఇప్పటి వరకు జరిగిన వాడంతో కంపేర్ చేస్తే ఇంతమంది చనిపోవడం నెంబర్ కూడా చాలా ఎక్కువే అంటున్నారు. మరి ఎవరైతే బ్రతుకున్నారో, ఎవరైతే ఈ ఇన్సిడెంట్ కళ్ళారా చూసారో, వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్, ఈ భయం అనేది ఉంటుంది చూసారా. ఒక వ్యక్తి బయటకు పడ్డాడు, విశ్వాస్ కుమార్ అని చెప్పేసి, మరి ఆయన ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత పెద్ద ఇన్సిడెంట్ నుంచి బయటపడ్డాడు. మామూలుగా మెంటల్గా వీళ్ళ మైండ్ సెట్ అనేది కొద్ది రోజుల వరకు ఆ భయం అనేది ఉంటుంది కదా అలానే. ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు అతను లోపల ఉండే అతనికి కూడా అది భగవంతుడు ఇచ్చాడు. అంటే అతను మెంటలీ స్ట్రాంగ్ ఉన్నాడో, ఫిజికలీ స్ట్రాంగ్ ఉన్నాడో అది పక్కన పెడితే, ఆ టైంకి అంటే అతను ఆ 11A సీట్ లో ఉన్నారు, ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అయింది, ఈ జస్ట్ కేమ్ అవుట్. ఆయన పక్కన కాలలేదు, ఆయన పక్కన. సో ఆయన లేచి పక్కన చూసుకుంటూనే అందరూ చనిపోయారు. ఆయనకు ఒక్క నిమిషం భయం వేసింది, భయం వేసి తలుపు తెరిచింది, బయటకు వచ్చేసాడు. ఆయన నిజంగా ఒక మిరాకిల్ అన్నమాట అదైతే. సో ఏదేమైనా డాక్టర్ అనిల్ కుమార్ గారి రిక్వెస్ట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ కూడా కొంచెం స్పందించి కొంచెం టైం ఇస్తే, అంటే ఆయనకి ఎక్కడైనా వేరే చోట ప్లేస్ ఇచ్చినా కూడా ఇమీడియట్లీ వెకేట్ చేయమనకుండా ఎక్కడైనా ప్లేస్ ఇచ్చి కొద్ది రోజులు పాప కండిషన్ మెరుగయ్యే వరకు ఇచ్చే ఛాన్స్ ఇవ్వాలని మనం కూడా కోరుకుందాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.